తెలివి తక్కువ బుజ్జి పిచ్చుక. తుని పిచ్చుక కూతురు బుజ్జి పిచ్చుక చాలా తెలివి తక్కువది. ఎప్పుడూ ఏదో ఒక తెలివి తక్కువ పని చేస్తూ వాళ్ళమ్మతో తిట్లు తింటూ ఉంటుంది. కాని బుజ్జి పిచ్చుక చేసే పనులన్నీ తెలివైన పనులు అనుకుంటూ ఉంటుంది. తాను ఏ పని చేసినా కాని అవి సాయం చేసేలా ఉండాలని అనుకుని చాలా కష్టపడుతూ ఉంటుంది. కాని ఎప్పుడూ తానే తిట్లు తింటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతలోనే వర్షాలు మొదలవుతాయి. బుజ్జి పిచ్చుకకి వర్షం అంటే చాలా ఇష్టం. దానితో వర్షం వస్తూ ఉంటే బయట కూర్చొని చూస్తూ ఉంటుంది. అబ్బా, వర్షం ఎంత బాగుందో, మంచిగా ఆడుకోవాలనుంది. కానీ అమ్మ ఈ వర్షంలో బయటకు వెళ్ళనివ్వదు. మంచిగా గొడుగు తీసుకొని వచ్చి అటు ఇటు తిరుగుదాం, సరదాగా ఉంటుంది. అలా అనుకొని బుజ్జి పిచ్చుక వెళ్ళి గొడుగు తీసుకుని ఇంటి బయటకొచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఇంటి దగ్గరున్న మొక్కలు చూస్తూ ఉంటుంది. అక్కడ బుజ్జి పిచ్చుకకి బాగా ఇష్టమైన ఒక గులాబీ మొక్క ఉంటుంది. అయ్యయ్యో, మొక్కలకు అమ్మ నీళ్లు పోయట్లేదేమో, ఇలా అయిపోయాయి. ఈసారి నేనే నీళ్లు పోస్తాను. ఆయన పాపం నా గులాబీ మొక్క మీద వర్షం పడిపోతుంది. ఇలా అయితే దానికేమైనా అవ్వచ్చు. ఏదో ఒకలా ఈ వర్షం నుండి దాన్ని నేను కాపాడుతాను. అలా అనుకుంటూ బుజ్జి పిచ్చుక తన దగ్గరున్న గొడుగు ఆ మొక్క మీద వేసి పట్టుకుంటుంది. ఆ గులాబీ మొక్క గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పాపం నా గులాబీ మొక్కకి ఎవరూ నీళ్లు పోయట్లేదు. నేనెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి పోస్తాను. అప్పుడు బాగా పెద్ద మొక్క అయ్యి బాగా పూలు పోస్తుంది. అలా అనుకుని బుజ్జి పిచ్చుక ఆ గొడుగేసుకుని వెళ్ళి నీళ్ల పైపు తీసుకునొచ్చి మొక్కకి నీళ్లు పెడుతూ ఉంటుంది. అయ్యో, మళ్ళీ నా మొక్కపై వర్షం పడిపోతుంది. పాపం అన్ని మొక్కలు వర్షానికి తడిచిపోతున్నాయి. కానీ నా దగ్గర ఒక్కటే కొడుకుంది. ఇంకా నేనేం చేయగలను? నీళ్లు పెడుతూ ఉంటే అప్పుడే తుని పిచ్చుక బయటకొస్తుంది. అలా చూసేసరికి బుజ్జి పిచ్చుక మొక్కకి నీళ్లు పెడుతూ ఉండడం చూసి తుని పిచ్చుకకి బాగా కోపం వచ్చేస్తుంది. వెంటనే బుజ్జి పిచ్చుక దగ్గరికి వెళ్ళి తన దగ్గరున్న పైప్ లాగేసుకుంటుంది. ఏమమ్మా, ఏమైంది? పైకెందుకు తీసేసుకున్నావు? నీకేమైనా పొత్తుందా? ఈ వర్షంలో నీళ్ళెందుకు పెడుతున్నావు? మొక్కకి నీళ్లు పెట్టక చూడు ఎలా అయిపోయిందో, అందుకే పెట్టున్నాను. ఆహా, చాలా బాగుంది. మరి ఈ గొడుగు ఎందుకని మొక్కకు వేశావు? పాపం వర్షానికి తడిచిపోతుంది కదా, అందుకే. నోరు మూసుకుని ఆ గొడుగు తీసుకుని ఇంట్లోకి పదా. ఈ వర్షం కూడా నీళ్లే కదా, మళ్ళీ నువ్వు నీళ్లు తీసుకుని వచ్చి మొక్కలకి పోయాలా ఏంటి? తెలివి తక్కువదానా. అవును కదా, నేనలా అనుకోలేదు. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యపోతుంది. తుని పిచ్చుక చాలా కోపంగా ఇంట్లోకెళ్ళిపోతుంది. బుజ్జి పిచ్చుకకి వాళ్ళమ్మ ఏమంటుందోనని భయం వేస్తుంది. కాని ఇంట్లోకి వెళ్తుంది. బుజ్జి, నువ్వు మళ్ళీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళావు అంటే చెప్తున్నాను చూడు, అస్సలు ఊరుకోను, అర్థమైందా? నేనేం చేశానమ్మా? తెలియక అలా చేశానంతే. నీ తెలివి వల్ల నా పరువు పోయేలా ఉంది. నువ్వు ఇంట్లోనే ఉండు. సరేనమ్మా, ఇంకెప్పుడు అలా చెయ్యను. ఇంకోసారి అలా ఏదైనా పిచ్చి పని చేస్తే అస్సలు ఊరుకొని చెప్తున్నా. తుని పిచ్చుక బాగా తిడుతుంది. బుజ్జి పిచ్చుక ఇంట్లోనే ఏ పని లేక దిగులుగా కూర్చుంటుంది. అప్పుడే తుని పిచ్చుక వాళ్ళ ఇంటికున్న ఒక పెంకు విరిగిపోయి ఉంటుంది. అదొకసారిగా వర్షం వల్ల కిందకి పడిపోతుంది. దాంతో ఇంట్లోకి నీళ్లు కారిపోతూ ఉంటాయి. అయ్యయ్యో, పెంకు పడిపోయిందే. అవునమ్మా, భయపడ్డాను. ఎందుకలా పడిపోయింది? మొన్న ఎప్పుడో ఈ పెంకు విరిగిపోయింది, నేనే తీయలేదు. ఇప్పుడు వర్షం వల్ల నానిపోయి పడిపోయినట్టుంది. ఏంటి, వర్షానికి నానిపోయి పెంకులు పడిపోతాయా? అన్నిసార్లు కాదులే బుజ్జి, ఒక్కొక్కసారి. ఇప్పుడు వర్షం పడిపోతుంది, ఏం చేద్దాం? అయినా ఏం పర్లేదులే, మన మీద పడదు కదా, ఏదైనా గిన్నె పెడతానులే. తుని పిచ్చుక వెళ్ళి గిన్నె తీసుకొనొచ్చి పెట్టి వెళ్ళి టీవీ చూస్తూ ఉంటుంది. బుజ్జి పిచ్చుకకి మాత్రం పెంకులెక్కడ పడిపోతాయోనని భయం వేస్తూ ఉంటుంది. అందుకని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పెంకు పడే చోట ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది. అదే ఎవరైనా ఉంటే కన్నం పడిపోయేది. ఈ పెంకులు కూడా ఉంటే ఎప్పుడైనా వర్షం వల్ల నెత్తి మీద పడిపోవచ్చు. వెళ్ళి అన్ని తీసేస్తాను, అప్పుడు భయం ఉండదు. అలా అనుకుని బుజ్జి పిచ్చుక ఆ వర్షంలో వెళ్ళి ఇల్లు పైకి మెల్లగా ఎక్కేస్తుంది. అక్కడున్న పెంకులన్నీ తీసేయడం మొదలు పెడుతుంది. అప్పుడే ఇంట్లోకి చాలా నీళ్లొచ్చేస్తూ ఉంటాయి. దానితో ఆ శబ్దం విని తుని పిచ్చుక ఒక్కసారిగా ఏంటా అని చూస్తుంది. వాళ్ళ ఇంట్లో నీళ్లు పడిపోతూ ఉంటాయి. అమ్మో, ఏంటిది? పెంకులు ఎక్కడికి పోయాయి? అసలు
అసలేం జరుగుతుంది? బుజ్జి, ఎక్కడున్నావు? ఇక్కడే పైనున్నానమ్మా. పైనున్నావా? అసలు నువ్వేం చేస్తున్నావు? ఆగు, వస్తున్నాను. తుని పిచ్చుక కంగారుగా ఇంటి బయటికి వెళ్తుంది. బుజ్జి పిచ్చుక ఇంటి పైనుండడంతో తన దగ్గరికి వెళ్తుంది. తను పెంకులు తీస్తూ ఉండడంతో తుని పిచ్చుకకి బాగా కోపం వచ్చేస్తుంది. ఏంటి బుజ్జి, అసలేం చేస్తున్నావు నువ్వు? పెంకులన్నీ తీసేస్తున్నానమ్మా, లేదంటే వర్షానికి తడిచి పడిపోతాయని. నీకసలు బుర్రుందా బుజ్జి? లేగు, ఆ పెంకులు ఇలా ఇవ్వు. ఏమైందమ్మా, ఎందుకు కోపంగా ఉన్నావు? ఇప్పుడు కాదు, ఆగు, కిందకెళ్ళకని పని చెబుతాను. అలా కోపంగా తుని పిచ్చుక పెంకులన్నీ సర్దేస్తుంది. బుజ్జి పిచ్చుకకి మాత్రం అస్సలు ఏమీ అర్థం అవ్వదు. అప్పుడే వాళ్ళిద్దరూ ఇంటిపైనుండడం మహిగ్రద్ద చూస్తుంది. వాళ్ళని చూసి ఏం చేస్తున్నారని తనకి అర్థమవ్వదు. పాపం ఏంటి, ఈ వర్షంలో ఇద్దరు ఏం చేస్తున్నారు? ఏమైనా ఇబ్బందా ఏంటి? పెంకులు ఏమైనా పాడైపోయాయేమో, ఒకసారి వెళ్ళి ఏమైనా సాయం కావాలంటే చేస్తానుండు. మహిగ్రద్ద తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో తుని పిచ్చుక పెంకులు సర్దేసి బుజ్జి పిచ్చుకని కోపంగా ఇంట్లోకి తీసుకుని వెళ్ళి తనని కొడుతూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక బాగా ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, ఎందుకమ్మా కొడుతున్నావు? నేనేం చేశాను? ఏం చేశావా? అసలు పెంకులెందుకే తీసావు? నిన్ను ఇంట్లో నుండి బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా. పెంకులు తీయడంలో తప్పేముంది? పెంకులు లేకపోతే ఇంట్లోకి నీళ్ళొచ్చేస్తాయని కూడా తెలీదా? అంత తెలివి తక్కువ దానివి ఎలా అయ్యావు నువ్వు? బుజ్జి పిచ్చుకని కొడుతూ ఉంటే ఇంతలో మహిగ్రద్ద వస్తుంది. తుని పిచ్చుక కొట్టడం చూసి తాను వెంటనే అడ్డుకుంటుంది. ఏమైంది తుని, ఎందుకలా కొడుతున్నావు? ఏం చెప్పను మహి, దీనితో నాకంతా తలనొప్పైపోయింది. అసలేమైంది సరిగ్గా చెప్పు తుని, అయినా ఇంటిపైకి ఎందుకెక్కారు? తుని పిచ్చుక జరిగిందంతా చెబుతుంది. బుజ్జి పిచ్చుక బాగా ఏడుస్తుంది. తన అమాయకత్వం చూసి మహిగ్రద్దకి బుజ్జి పిచ్చుకపై బాగా జాలి వేస్తుంది. బుజ్జి, అసలు ఎందుకు అలా చేసావమ్మా? అత్త, ఇందాక ఒక పెంకు విరకడం వల్ల పడిపోయింది. అలాగే ఆ పెంకులు కూడా పడిపోతే ఏమైనా అవుతుందేమోనని తీసేద్దామని కొన్ని పెంకులు తీసేశాను. నిన్నెవరు తీయమన్నారు? నువ్వాగుతుని, అసలు ఎందుకు బుజ్జి అలా చేయడం? దానివల్లేగా ఇంట్లోకి నీళ్ళొచ్చాయి. అవును, కానీ ముందు తెలియలేదు. అమ్మ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, తనపై పెంకులు ఇరుకు పడతాయని భయపడ్డాను. ఇక బుజ్జి పిచ్చుక అలా చెప్పడంతో తుని పిచ్చుకకి చాలా బాధగా అనిపించింది. మహిగ్రద్ద కూడా చాలా బాధపడి బుజ్జి పిచ్చుకని ఓదార్చుతుంది. చూసావా తుని, తాను మంచి కోసమే చేసింది, ఆలోచించింది, కానీ తనకు తెలియదు. నేను సాయం చేద్దామని అనుకుంటే ఇలా జరుగుతుంది. బాధపడకు బుజ్జి, నిన్నెంతగా కొట్టాను, నన్ను క్షమించే. నేను చేసిన తప్పుకి సారీ అమ్మా, ఎప్పుడూ అలా చెయ్యను. సరేలే బుజ్జి, ఏం పర్లేదులే, ఎప్పుడు నిన్నింక కొట్టను. ఇక తుని పిచ్చుక వెంటనే బుజ్జి పిచ్చుకని దగ్గరికి తీసుకుని ఓదార్చుతుంది. ఇద్దరూ చాలా ఆనందపడతారు. వాళ్ళని చూసి మహిగ్రద్ద సంతోషంగా ఇంటికెళ్ళిపోవాలని అనుకుంటుంది. సరే తుని, ఇంక నేను వెళ్తాను. ఎలాగో వర్షంలో వచ్చావు కదా, కాసేపు ఉండు మహి. సరేలే, అయినా ఇంటికెళ్ళి ఏం చేస్తాను? సరే రా, వెళ్ళి సీరియల్ చూద్దాం. సరే, మరి నేనేం చెయ్యను? నువ్వు మాత్రం బయటికి వెళ్ళకే. తుని పిచ్చుక మహిగ్రద్ద ఇద్దరూ టీవీలో సీరియల్ చూస్తూ ఉంటారు. అప్పుడే బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. వీళ్ళు సీరియల్ చూస్తానని చెప్పి టీవీ చూస్తున్నారేంటి? ఒక మాట మీద ఉండరు వీళ్ళు. ఉండు, వెళ్ళి అడుగుతాను. బుజ్జి పిచ్చుక వెళ్ళి టీవీ కట్టేస్తుంది. ఇద్దరికి ఏమీ అర్థమవ్వక ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకే బుజ్జి టీవీ కట్టేశావు? సీరియల్ మధ్యలో ఉంది, ఇప్పుడు ఏమవుతుందో ఏటో. బుజ్జి టీవీ పెట్టు. టీవీ ఎందుకట్టా? మీరిద్దరూ సీరియల్ చూస్తానని అన్నారు కదా. సీరియల్ వచ్చేది ఆ టీవీలోనే, సీరియల్ మధ్యలో ఉంది, తొందరగా పెట్టు. అయ్యో అవునా, ఆకండి, పెట్టున్నాను. ఇప్పుడు మంచి సీన్ మిస్ అయిపోయాంలే. బుజ్జికి ఇంకో 2 దెబ్బలు వెయ్యితుని. అమ్మ వద్దు. ముగ్గురు బాగా నవ్వుకుంటారు. అప్పట్నుండి బుజ్జి పిచ్చుక ఏ తప్పు చేసినా కాని తుని పిచ్చుక తనకి అర్థమయ్యేలా చెబుతూ తనతో తిప్పలు పడినా ఏమీ అనకుండా ఊరిలో వర్షాలు మొదలవుతాయి. దానితో అందరూ భయపడుతూ ఉంటారు. తుని పిచ్చుక వాళ్ళ ఇల్లు చాలా పాతది కావడంతో ఇల్లు పడిపోయేలా అనిపిస్తూ ఉంటుంది. దానితో ఏ సమయంలో ఏం జరుగుతుందోనని చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే తానొక మంచి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటుంది. దాని గురించి ఆలోచిస్తూ బుజ్జి పిచ్చుక తుని పిచ్చుక మాట్లాడుకుంటూ ఉంటారు. బుజ్జి, మనమొక ఇల్లు కట్టుకోవాలి. అవునమ్మా, నాకు కూడా అలానే అనిపిస్తుంది.
మన ఇల్లు బాగాలేదు కదా. కానీ ఇది వర్షాకాలం కదా, అందుకే ఆలోచిస్తున్నాను. తొందరగా కట్టడం కష్టం. అప్పటి వరకు వర్షం ఎలా? అవును బుజ్జి, అదే అనుకుంటున్నాను. మనం మాత్రమే కాకుండా ఎవరైనా సాయం చేస్తే తొందరగా ఇల్లు అయిపోతుంది. చిచ్చు అట్ట వాళ్ళని అడిగితే? అవును, వాళ్ళని అడిగితే కాదు అనరు. నేను వెళ్ళి ఒకసారి మాట్లాడి వస్తాను. అలా అని తుని పిచ్చుక వెంటనే గొడుగు తీసుకుని చిచ్చుకాకి చోటు చిలుకని కలిసి వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది. వర్షం బాగా పడుతూ ఉంటుంది. తుని పిచ్చుక ఇల్లు కట్టడానికి సాయం అడుగుతుంది. అయ్యో తుని, నువ్వు మరీ వచ్చి అడగాల? నీకెందుకు మేం సాయం చెయ్యం? అవును తుని, అయినా మనం మంచి ఇల్లు కడదాం. సరే చిచ్చు, కానీ ఈ వర్షాలలో ఎలా కట్టాలని ఆలోచిస్తున్నాను. అవునవును, అది కూడా నిజమే. నీ దగ్గర ఏమైనా ఆలోచన ఉందా? పాత ఇల్లు అలానే ఉంచి ఆ పక్కనే వేరే ఇల్లు కట్టుకోవడం మంచిది. అలా కట్టాలన్నా వర్షం కదా, ఎలా కట్టాలి అని ఆలోచించాలి. ముగ్గురు బాగా ఆలోచిస్తూ ఉంటారు. కాని వాళ్ళకి ఏమీ తోచదు. దానితో బాగా సతమతమైపోతూ ఉంటారు. ఏంటి తుని, ఇల్లు ఎలా కట్టాలని ఆలోచన కూడా లేదు? అవును చిచ్చు, అయినా ఈ వర్షాల వల్ల నీళ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ వర్షాలకి ఏమి రావు తుని. వర్షాలు మొదలైన వెంటనే ఇంతగా వర్షం పడుతుందంటే పోరుపోని ఎక్కువైపోతాయి చోటు. సరేలే తుని, నువ్వు అలా అంటున్నావు కాబట్టి ఇల్లు ఎలా కడదామని నువ్వే ఆలోచించు. ఎలా అయినా సరే మేం సాయం చేస్తాం. తుని పిచ్చుకకి ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలని ఒక ఆలోచన ఉండదు. అప్పుడే అక్కడే ఆలోచిస్తూ ఉంటుంది. దానితో ఒక్కసారిగా తుని పిచ్చుకకు ఒక ఆలోచన వస్తుంది. నాకొక మంచి ఆలోచన వచ్చింది. అవునా, ఏంటది తుని? నేను వెదురు పొంగులతో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను. ఏంటి, వెదురు పొంగులతోనా? అవును. అప్పుడు ఈ వర్షాల వల్ల ఊర్లోకి నీళ్ళొచ్చినా కానీ ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను. అవునా, వెదురు బొంగులతో ఇల్లంటే నాకు తెలీదు తుని. నేను చెబుతాను కదా చిచ్చు. సరే అయితే మేం సాయం చేస్తాం. సరే అయితే ఉదయాన్నే వచ్చేయండి. కాసేపు మాట్లాడుకుని అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. తుని పిచ్చుక మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. బుజ్జి పిచ్చుకకి ఆ విషయం చెప్పడంతో తాను కూడా చాలా సంతోషపడుతుంది. అలా ఆ రోజు రాత్రి గడుస్తుంది. తర్వాత రోజు ఉదయాన్నే తుని పిచ్చుక తొందరగా రెడీ అయ్యి పనులన్నీ పూర్తి చేసుకుంటుంది. అలా వర్షం మాత్రం మెల్లగా పడుతూనే ఉంటుంది. ఇంతలోనే చిచ్చుకాకి చోటు చిలుక ఇద్దరూ వస్తారు. తుని, మేమిద్దరం వచ్చేశాం. రండి చిచ్చు, ఈరోజు వర్షం కూడా పెద్దగా ఏం లేదు. మనం ఇల్లు కడతామని తెలిసిపోయి ఉంటుందిలే. సరే పదండి, మనం వెళ్ళి వెదురు బొంగులు తెచ్చుకుందాం. పద, ఆ వైపుగా వెళ్ళి చాలా రోజులయ్యింది. అలా ముగ్గురు వెదురు బొంగుల కోసం వెళ్తారు. అక్కడ వాళ్ళకి కావలసిన వెదురు బొంగులు నరికి మోసుకుని వస్తారు. అలా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటారు. అన్ని సిద్ధంగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఇల్లు ఎలా కట్టాలో చెప్పు. ఈ కర్రలతోనే కట్టాలి. మనం చిన్న గుడిసెలు వేసుకుంటున్నాం కదా, అలానే. ఓహో అలానా? ఆయన ఏంటోలే తుని, నీవెంత ఇల్లు? ఏమో చిచ్చు, దానివల్ల కూడా మంచి జరుగుతుంది కదా. అయినా ఉండడానికి ఇల్లుంటే చాలు కదా. అవును, అది కూడా నిజమే. ముగ్గురు కలిసి ఇల్లు కట్టడం మొదలు పెడతారు. పెద్దగా వర్షం లేకపోవడంతో అంతా ప్రశాంతంగా ఉంటుంది. తుని పిచ్చుక చెప్పినట్టే చిచ్చుకాకి చోటు చిలుక ఇద్దరు కూడా చేస్తూ ఉంటారు. తుని, నేను వెదురు కర్రలు అందిస్తాను. ఆ పైకప్పు నువ్వే కట్టు. చిచ్చు, సరే, అదంతా నేను చూసుకుంటానులే. వర్షం లేదు, అదే మంచి పని అయ్యింది. వర్షం ఎక్కువ అవ్వకుండానే పూర్తి చేసేయాలి. నిజమే, లేదంటే బాగా ఇబ్బంది అయిపోతుంది. ఇంతలో అప్పుడే బుజ్జి పిచ్చుకొస్తుంది. తనకి ఇల్లు బాగా నచ్చుతుంది. అలా చూస్తూ ఉంటుంది. ఏంటి బుజ్జి, ఎలా వచ్చావో? ఇంట్లో ఉండు, చిటుకులు పడుతున్నాయి కదా. ఏం పర్లేదులే అత్త, బుజ్జి కోసం కొత్తిల్లు అవుతుంది. ఇంకా భయం లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. నిజమే, లేదంటే భలే భయంగా ఉండేది. మాట్లాడుకుంటూనే సాయంత్రం అయ్యేసరికి ముగ్గురు కలిసి ఇల్లు బాగా కడతారు. తుని పిచ్చుక చాలా సంతోషపడుతుంది. ఇల్లు బాగా రావడంతో అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. అబ్బా, ఇల్లు చాలా బాగుంది కదా. అవును చిచ్చు, తుని ఆలోచన బాగుంది. ఇప్పుడు ఉండడానికి ఒక ఇల్లుంది. వర్షాల వల్ల ఇబ్బంది కూడా లేదు. పోనీలే, మంచిదయ్యింది. బుజ్జి, ఇప్పుడు ఆనందమేనా? అట్టా, చాలా ఆనందంగా ఉంది. అలా అందరూ కాసేపు సరదాగా మాట్లాడుకుని ఇల్లంతా చూసి చాలా సంతోషపడతారు. కాసేపటికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. తుని పిచ్చుక వాళ్ళు వాళ్ళ కొత్త ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటారు. అమ్మయ్య,
వర్షం వచ్చినా కానీ ఏ ఇబ్బంది ఉండదు. అవును బుజ్జి, చిచ్చు చోటు బాగా సాయం చేశారు. నిజమే అమ్మా, ఈసారి ఇల్లు పడిపోతుందని భయం లేకుండా పడుకోవచ్చు. అది కూడా నిజమే బుజ్జి. ఆ రాత్రి చాలా ప్రశాంతంగా పడుకుంటారు. ఇంతలో వర్షం ఎక్కువవుతుంది. ఆ రాత్రంతా చాలా ఎక్కువ వర్షం పడుతూ ఉంటుంది. ఉదయం అయ్యేసరికి కూడా వర్షం పడుతూనే ఉంటుంది. అదే సమయంలో నీళ్లు కూడా ఎక్కువవుతూ ఉంటాయి. అందరూ ఆ వర్షాన్ని చూసి చాలా భయపడిపోతారు. ఏంటి నీళ్ళొచ్చేస్తున్నాయి, కొంపదీసి మునిగిపోతుందా ఏంటి? అయినా మన ఊరు ఎప్పుడు మునగలేదు కదా, ఇప్పుడైనా ఎందుకు మునిగిపోతుందిలే అలా అనుకుంటూ ఉంటుంది. ఎంతసేపటికి వర్షం ఆగకుండా పడుతూనే ఉండడంతో ఊర్లోకి నీళ్లు బాగా వచ్చేస్తాయి. దానితో అందరూ చాలా భయపడి ఏం చెయ్యాలో తెలియక కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే తుని పిచ్చుక వాళ్ళ ఇల్లు మాత్రం నీళ్లలో పైకి తేలుతూ ఉంటుంది. అమ్మా, మన ఇల్లు పైకి తేలుతుంది. అవును బుచ్చి, ఇలాంటిదేదో జరుగుతుందని భయపడే ముందే వెదురు పొంగులతో ఇల్లు కట్టుకున్నాం. అబ్బా అమ్మ, మంచి ఆలోచన. ఇప్పుడు చూడు, మనకే ఇబ్బంది లేదు. అవును, కానీ ఊర్లో వాళ్ళే తిప్పలు పడాలి పాపం. అలా ఎందుకు? ఎవరైనా వస్తే మన ఇంటికి వస్తారులే. అలా అనుకుంటూ ఉంటారు. నీళ్ళెక్కువయ్యి అందరింట్లోకి వెళ్తూ ఉంటాయి. అప్పుడే చోటు చిలుక తన కొడుకుని తీసుకుని ఇంటి బయటకొస్తుంది. చూస్తే అన్ని నీళ్లు ఉండడంతో ఏం చెయ్యాలని తనకు అర్థమే అవ్వదు. అమ్మో, ఇప్పుడేం చెయ్యాలి? నీళ్ళింకా వచ్చేస్తున్నాయి, తొందరగా తప్పించుకోవాలి. అలా అనుకుంటూ కంగారుగా అటూ ఇటూ చూస్తూ ఉంటుంది. అప్పుడే చిచ్చుకాకి వాళ్ళు బయటకొస్తారు. చిచ్చు, ఊరు మునిగిపోయేలా ఉంది. నిజమే చోటు, నాకు అదే భయంగా ఉంది. అవును, తుని వాళ్ళది వెదురు బొంగుల ఇల్లు కదా, నీళ్ళలో తేలుతుంది అంటావా? అవును కదా, పద చోటు చూద్దాం. వాళ్ళ ఇల్లు తేలుతూ ఉంటే మనకిబ్బంది లేదు. అలా ఇద్దరు వాళ్ళ పిల్లల్ని తీసుకుని తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి ఆ నీళ్లలో మెల్లగా వెళ్తూ ఉంటారు. తుని పిచ్చుక కూడా ఎవరైనా వస్తారేమోనని చూస్తూ ఉంటుంది. అప్పుడే చిచ్చుకాకి వాళ్ళు వస్తారు. తుని పిచ్చుక వాళ్ళ ఇల్లు తేలుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. అమ్మయ్య, వచ్చారా? ఇంకా రావట్లేదేంటి అని చూస్తున్నాను. అబ్బా తుని, మీ ఇల్లు తేలుతుంది. ఈ ఇల్లే వరద నుండి మమ్మల్ని కాపాడుతుంది. నేనందుకే ముందు జాగ్రత్తకి ఇలా చేశాను. అవును, రండి తొందరగా, వరద ఎక్కువయ్యేలా ఉంది. చిచ్చుకాకి వాళ్ళు తుని పిచ్చుక వాళ్ళ ఇంట్లోకి వెళ్లి హమ్మయ్య అని అనుకుంటారు. వరద ఎక్కువయ్యి అందరి ఇల్లులు మునిగిపోతాయి. దానితో అందరూ ఆ నీళ్లలో ఈదుతూ మునుగుతూ తేలుతూ ఉంటారు. ఆ నీళ్లలో వెదురు బొంగుల ఇల్లు తేలుతూ ఉండడంతో అందరూ ఆ వైపుగా వెళ్తూ ఉంటారు. పాపం, ఇల్లులు మునిగిపోయాయి. అందరూ ఇలా వస్తే బావుంటుంది. నిజమే, పాపం, చాలా కష్టపడి ఈదుతున్నారు. మనం వాళ్ళకి సాయం చేద్దాం. అలా అందర్నీ వాళ్ళ ముగ్గురు పిలుస్తూ ఉంటారు. ఈదుకుంటూ వెదురు బొంగుల ఇంటికి అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళకి తుని పిచ్చుక వాళ్ళు చాలా సాయం చేస్తారు. అమ్మయ్య, బ్రతికిపోయాను. ఈ ఇల్లు అందర్నీ కాపాడుతుంది. అవును మహి, నిజమే. నాకు సాయం చేసినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. అలా అందరూ తుని పిచ్చుకకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అలాగే వరదలు తగ్గే వరకు ఆ వెదురు బొంగుల ఇంట్లోనే ఉంటారు.